హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ కవిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. ఇంట్లో ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మష్రూమ్స్ 1 kg తీసుకోవాలి. ఇలా బటన్ మష్రూమ్స్ని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఒకవేళ పెద్దగా ఉంటే కట్ చేసుకుందాం. ఒకవేళ చిన్న సైజ్ బటన్ మష్రూమ్స్ ఉన్నాయి అనుకో, వాటిని డైరెక్ట్గా వేసేయచ్చు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. వీటిని మనం డైరెక్ట్గా వేసేసుకోవడమే, చిన్న వాటిని. ఇప్పుడు మనం పెద్ద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, మనం బిర్యానీ ఎంత చేస్తున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడి అయిన తర్వాత, మంచిగా చూసుకొని వేడి అయిన తర్వాత షాజీరా, మరాఠీ మొగ్గు, చెక్క, యాలకులు, లవంగ, స్టార్ అనాజ్ పువ్వు, జాపత్రి అన్నీ వేసుకొని వేయించాలి. దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా మనం వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని, దాంతోపాటు 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న 2 నిమిషాలకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆనియన్స్తోని సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే బిర్యానీ కానీ ఏదైనా కర్రీసే కానీ చేసేటప్పుడు ముక్కలకి ఆర్ కర్రీకి మనము సాల్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. అందుకు సాల్ట్ ముందేస్తాము ఆనియన్స్తో పాటు. అలా వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. నార్మల్గా మేము అల్లం పేస్ట్ అనేది ఇంట్లోనే చేసింది వాడతాము, బయట నుంచి తేయడం కన్నా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ వాడడానికి, బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. వీటిని కూడా బాగా కింద అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం 2 పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇందులోకి వేసుకొని, ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంచిగా మగ్గించుకున్న ఒక 5 నిమిషాలకి చూస్తున్నారు కదా టమాటాలు ఎలా అయితే మగ్గిపోయినాయో. వీటిని ఒకసారి అటు తిప్పుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని వీటిని 2 నిమిషాలు వాటికి బాగా తిప్పుకుంటూ ఉండాలి. నార్మల్గా కొత్తిమీరని ఎలాంటి కూరల్లోకైనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్గా ఇలాంటి బిర్యానీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేసుకొని, టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న 2 నిమిషాల తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు నార్మల్గా మనము పాలు తెచ్చుకున్నప్పుడు తోడబెట్టుకుంటాం చూసారా, అలాంటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీన్ని కింద అడుగు అంటకుండా బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. అప్పటి వరకు మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అయితే మేము కేజీ మష్రూమ్స్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గ రైస్ తీసుకున్నాం. సో మీరు కూడా అలాంటి క్వాంటిటీలో తీసుకుంటే బిర్యానీ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని ఇప్పుడు మనం ఈ కర్రీలో, ఇప్పటిదాకా మగ్గించుకున్న కర్రీలో వేసుకొని బాగా కింద అడుగు అంటకుండా బాగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చేసే బిర్యానీస్లో లాస్ట్ టైం మీరు ఒక బిర్యానీ చూసారు కదా, మనం చికెన్ బిర్యానీ చేసాము, దాంట్లో కూడా మనము ఇట్లానే చేసామన్నమాట. అప్పుడు మనకి ఎంత పలుకుగా వచ్చిందో సేమ్ అలా అంత పలుకుగా వస్తుంది. ఒక 5 నిమిషాల వరకు ఇట్లా మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా, అలా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని కొలుచుకున్నాం కదా, అలా కొలుచుకున్న వాటర్ని మనం పోసుకోవాలి. ఇలా పోసుకున్న వాటర్లోనే మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల వరకు గరిటెతో తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగే అంతటి లోపల మనము పక్క బాండీలో కొంతంత ఆయిల్ పోసుకొని, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా,
అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆల్రెడీ మష్రూమ్స్లో వాటర్ ఉంటాయన్నమాట. సపరేట్గా మనము వీటికి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటి నుంచి వచ్చే వాటర్తోనే మనకి మష్రూమ్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి. సో అలా చూస్తున్నారు కదా వాటర్ ఎలా తెరులుతుందో. అలా తెరిలినప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అయితే చూపిస్తున్నాం కదా అలా చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అలా బాగా తిప్పుతూనే ఉండాలి. అడుగంటకుండా బాగా తిప్పిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని వీటిని లాస్ట్ టచ్గా ఫ్రై చేసేస్తే ఇక మనకి మష్రూమ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇదే మష్రూమ్స్ని డైరెక్ట్గా మనము ఇందాక ఏదైతే వాటర్ని మనం బియ్యంలో పెట్టాం కదా, బియ్యంలో వాటర్ వేసి పెట్టాను చూడండి బిర్యానీ కోసం, ఆ వాటర్లో మనం ఈ మష్రూమ్స్ అనేటివి డైరెక్ట్గా వేసేయాలి. చూస్తున్నారు కదా వాటర్ ఎలాంటి కలర్లో ఎలాంటి స్ట్రక్చర్లో వచ్చిందో. సో అలాంటప్పుడు వచ్చేసినప్పుడు మనకి ఈ ఈ మష్రూమ్స్ అని వేసేయాలన్నమాట. ఈ మష్రూమ్స్ వేసుకున్న తర్వాత గరిటెతోనే ఒక 5 నిమిషాల వరకు బాగా కింద వాటర్ కింద రైస్ అడగకుండా అంటకుండా బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని వీటిల్ని మనము ఒక 20 నిమిషాల వరకు నార్మల్ మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న 20 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ బయటికి తెరులుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తెరిలినప్పుడు ఒకసారి పైనుంచి కింద వరకు గరిటెతో తిప్పుకున్న తర్వాత, ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. రైస్ అనేది అలా తిప్పుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టాలి. ఇలా చిన్న రోకలు అయితే మనకి సరిపోతుంది. పెట్టిన ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న వెంటనే మనం సర్వ్ చేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ వరకు అలా వెయిట్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి స్ట్రక్చర్ అనేది మంచిగా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం గోంగూర పచ్చడి నార్మల్గా బిర్యానీస్లోకి మంచిగా చేసుకుంటాం కదా, అలాంటి గోంగూర పచ్చడిలో కానీ రైతా కానీ తీసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఉంటాం మళ్ళీ, బాయ్.